తెలంగాణ రాజకీయాల్లో వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు జంప్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకర్ష్తో కారు పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయింది. మరికొన్ని జిల్లాల్లోనూ కారు పార్టీని జీరో చేసేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ ఇద్దరితోనూ రేవంత్ టీం చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన 2 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తుందని సమాచారం. బీజేపీతోనే వికసిత్ భారత్ సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు జంప్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకర్ష్తో కారు పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయిపోయింది. మరికొన్ని జిల్లాల్లోనూ కారు పార్టీని జీరో చేసేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ రహనా. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని గతంలో పొంగులేటి బీఆర్ఎస్ కు శపథం చేశారు. ఆ శపథం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్ గెలిచినటువంటి నేపథ్యంలో ఆ స్థానాన్ని కూడా ఇవాళ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని 10కి 10 స్థానాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా అవతరించినట్లుగా అయింది. దీనికి చాలా కసరత్తు జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆయన బీఆర్ఎస్ నుంచి పొంగులేటి బయటకు వచ్చినటువంటి సమయంలో కేసీఆర్ నే టార్గెట్ చేసుకుంటూ అనేక విమర్శలు ఆరోపణలు వచ్చేశారు. ఖమ్మం జిల్లాలో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా కేసీఆర్ మీద పొంగులేటి చేసిన సందర్భాన్ని చూసుకున్నాము. ఆ పొంగులేటి బయటకు వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ లో అలజడులు మొదలయ్యాయి. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడేవారు వారు చాలా మంది కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసుకున్నాము. మొత్తానికి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 10 స్థానాల్లో కూడా ఆ పార్టీ వెంట ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా అనేక జిల్లాల్లో కూడా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ కు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు, లేకుంటే ఆ కాంగ్రెస్ పార్టీతోని అనుబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టచ్ లోకి తీసుకొని వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మంలో అటు పొంగులేటికి చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి అటు వరంగల్, నల్గొండ ఈ నియోజకవర్గాలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు అనుచర గణం ఉందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన గతంలో పనిచేసినటువంటి సమయంలో చాలా మంది ఆయనకు ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా పొంగులేటి టచ్ లోకి తీసుకొని కాంగ్రెస్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా గతంలో చాలా తప్పిదాలు కేసీఆర్ చేసింది అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం లాంటి జిల్లాలో బలమైన నేతలుగా అటు పొంగులేటిని, తుమ్మల నాగేశ్వరరావుని పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళు వెళ్లిపోవడానికి కూడా కేసీఆర్ కారణము. ఆయన పతనానికి ఈ 2 నేతలు ఖమ్మం జిల్లా నుంచి పోవడం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన నాయకులంతా కూడా తోడ్పాటు అందించారు. ఇక మొత్తం కూడా బీఆర్ఎస్ లేకుండా అంటే తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి లీడర్నంతా కూడా కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు ఈ నేతలైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే
ఇవాళ ఇప్పటికే తెల్లం వెంకట్రావు తోటి ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తోని టచ్ లో ఉన్నారు. వీళ్ళంతా కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.